శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 48వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఇందులో భీష్మ పితామహుడు ధర్మరాజుకి రాజసు రాజసూయం అనంతరం జరిగినటువంటి సభలో రాజులందరి ముందు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు వర్ణిస్తూ వచ్చాడు. అందులో ఆదివరాహ అవతారం యజ్ఞవరాహంగా ఏ విధంగా కీర్తించబడింది అనేది చెప్పుకున్నాం. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతించుకుంటూ వెళ్ళాడు. నిన్న వామనావతార ఘట్టం కూడా మనం చెప్పుకున్నాం, నరసింహావతారం చెప్పుకున్నాం. నేడు మానవ అవతారంలో ఆ స్వామి అవతరించి దత్తాత్రేయుడిగా ఏ విధంగా కార్తవీర్యార్జునుడికి అనేకమైనటువంటి వరాలు ప్రసాదించాడు అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. వాటిని ముందుగా భగవత్స్మరణ చేసుకొని ఆ శ్లోకాలు వాటి వివరాలు ప్రారంభించుకుందాం. ముందుగా దైవస్మరణ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 48వ అధ్యాయం. దత్తాత్రేయ నామ్నావతీర్ణస్య హరేః కార్తవీర్యార్జునస్య వరదానాదికం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో స్వామి దత్తాత్రేయుడి అవతారంలో వచ్చి కార్తవీర్యార్జునుడు మొదలైనటువంటి వారిని ఏ విధంగా అనుగ్రహించారు అనేటువంటిది చెప్తున్నాడు భీష్మ పితామహుడు. శ్రీ భీష్మ ఉవాచ. భీష్మ అని ఉండాలి, తప్పుపడింది. భీష్మ పితామహుడు ధర్మరాజుకి ఈ ఆఖ్యానాన్ని వివరిస్తూ విష్ణో పునర్మహాభాగ ప్రాదుర్భావో మహాత్మనః. విష్ణో పునర్మహాభాగ, పునః అంటే మళ్ళీ, శ్రీ మహావిష్ణువు. నిన్న వామనావతార ఘట్టం చెప్పుకున్నాం కాబట్టి పునః అని పదం పెట్టారు. మళ్ళీ తిరిగి శ్రీ మహావిష్ణువు ఎలా ప్రాదుర్భవించాట? దత్తాత్రేయ ఇది ఖ్యాత ఋషిరాసీన్ మహాయశా. గొప్ప కీర్తి గడించినటువంటి ఒక ఋషి సత్తముల్లాగా దత్తాత్రేయుడు అనేటువంటి పేరుతో ప్రాదుర్భవించడం జరిగింది శ్రీ మహావిష్ణువు. ఆయన చేత ఏ కార్యం నెరవేర్చబడింది అనేటువంటిది కూడా తర్వాత 2వ శ్లోకంలోనే సంక్షిప్తంగా చెప్పేశాడు భీష్ముడు. తేన అంటే అతని చేత, ఆ దత్తాత్రేయుని చేత, తేన నష్టేషు వేదేషు క్రియాసు చ మఖేషు చ చాతుర్వర్ణ్యే చ సంకీర్ణే ధర్మే శిథిలతాం గతే. ధర్మం శిథిలమవుతున్నప్పుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టుగానే ధర్మం అలా శిథిలమవుతున్నటువంటి సందర్భంలో, పూర్తిగా నశించిన తర్వాత మనం ఏం చేయలేం, శిథిలమవుతున్నప్పుడు దాన్ని ఉద్ధరించాలి. కాబట్టి చాతుర్వర్ణ్యేచ సంకీర్ణే, చాతుర్వర్ణ్యాల వారు కూడా వర్ణ సంకరం జరిగిపోయి నానా భ్రష్టు పట్టేటువంటి స్థితిలో, వర్ణ సంకరం జరిగిపోయి అనేక వర్ణాల వారు. అంతకంటే ముఖ్యమైనటువంటిది వేదేషు క్రియాసు చ మఖేషు చ నష్టేషు అన్నారు. నష్టమైపోతూ ఉండగా ఏమిటి? వేదములు, వేదక్రియలు, యజ్ఞయాగ క్రియలు మొదలైనటువంటివన్నీ కూడా నశించేటువంటి సమయంలో ఆయన ఉద్భవించి అభ్యవర్ధతి, అభవర్ధతి అనుంది, అభ్యవర్ధతి అంట. అభ్యవర్ధతి చా ధర్మే సత్యే నష్టే స్థితే నృతే అనృతే ప్రజాసు క్షీయమాణాసు ధర్మే చామూలతాం పతే. ఆ నష్టమైపోతున్నటువంటి ధర్మాన్ని కాస్త అభ్యవర్ధతి, అభివర్ధనం కావించాడు, వృద్ధి గావించాడు. నష్టమైపోతున్నటువంటి సత్యాన్ని, ధర్మాన్ని, అంతేకాకుండా ప్రజాక్షేయ ప్రజాశ్రేయస్సులు ఏవైతే ఉంటాయో, ఆ హితకరమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా
భ్రష్టమైపోయి నష్టమైపోతుంటే వాటిని ఉద్ధరించారు స్వామి. అట్లాంటి దత్తాత్రేయుని యొక్క ఆఖ్యానం వివరిస్తున్నారు. సయజ్ఞ క్రియా వేదా పత్యానీతాహితేన వై చాతుర్వర్ణ్యమ సంకీర్ణం కృతం తేన మహాత్మన. సయజ్ఞా, యజ్ఞములు, యజ్ఞములతో కూడుకుని చక్కటి యజ్ఞ క్రియలు ఏవైతే ఉంటాయో ఆ హోమక్రియలు, దాన్నే కర్మఫలం అంటారు. అలాగే పరావిద్య అని కూడా అంటారు. పరావిద్య అంటే మన కర్మానుగుణంగా మనం చేసుకుంటూ వెళ్ళటం. ఏం చేయాలి? యజ్ఞయాగాదులు చేయాలి. అట్లాంటి వేదాలు, యజ్ఞాలు మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా కలిగినటువంటి ఆటంకాలని, అవరోధాలని తొలగించి చాతుర్వర్ణ్యమ సంకీర్ణం కృతం తేన మహాత్మన, చక్కటి వేద ప్రతిష్టాపన చేసి ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలని చెప్పి ప్రజలందరికీ హితబోధ చేస్తూ సన్మార్గాన్ని ఉపదేశిస్తూ చివరికి వర్ణ సంకరం కాకుండా కాపాడినటువంటి వాడు దత్తాత్రేయుడు. చాతుర్వర్ణ్యం అసంకీర్ణం అన్న, సంకీర్ణం అంటే కలిసిపోవడం, వర్ణ సంకరం, వర్ణ సాంకర్యం కాకుండా కాపాడినటువంటి వాడు దత్తాత్రేయుడు. స ఏవ వై యదా ప్రాదాత్ హైహయాధిపతేశ్వరం తం తం హైహయానాం అధిపః త్వర్జునోభిప్రసాదయన్. హైహయ వంశంలో ఉద్భవించినటువంటి కార్తవీర్యార్జునుణ్ణి అనుగ్రహించినటువంటి స్వామి దత్తాత్రేయుడు. హైహయ వంశం, ఆ హైహయుడు అనేటువంటి ఆ వంశంలో అద్భుతంగా ఈ స్వామి యొక్క అనుగ్రహంతో, ఈయన యొక్క ఆశీర్వాదంతో అలా వారి యొక్క వంశం అభివృద్ధిగాంచినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దత్తాత్రేయుడు ఎక్కడ ఉంటే అక్కడ ఈ కార్తవీర్యుడు, కృతవీర్యుడు, కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యార్జునుడు, ఈ వంశం వాళ్ళు ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఆయన ఎన్నో కష్టాలు పెట్టేటువంటి వాడు వీరిని. అయినా సరే ఈయన చెప్పినటువంటి వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ అమలు చేస్తూ వీరి అనుగ్రహానికి పాత్రులై కొన్ని లక్షల సంవత్సరాలు భూమిని సుసంపన్నంగా పరిపాలించినటువంటి రాజులు హైహయ వంశం. అట్లాంటి ఆ వంశ చరిత్రను వర్ణిస్తున్నారు. వనం పర్యచరన్ సమ్యక్ శుశ్రూషురనసూయక నిర్మమో నిరహంకారో దీర్ఘకాలమతోషయత్. ఆయన వనంలో ఉంటే ఆ వనంలోకే వెళ్ళి ఈ మహారాజులందరూ, ఈ హైహయ వంశంలో ఉండేటువంటి కృతవీర్యుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా పర్యచరన్, పర్యచరణ అనే పదానికి అర్థం సేవించుట, పరిచర్యలు చేయడం. శుశ్రూష అనే పదానికి కూడా అర్థం సేవించుట. శుశ్రూషురనసూయక, ఆయన్ని అనుసరిస్తూ ఆయన్ని అన్ని విధాలుగా కూడా సంతోష పెట్టే ప్రయత్నం చేశారు. దీర్ఘకాలమతోషయత్, ఎంతో కాలం ఆయన సంతోషపడేటువంటి విధంగా సేవలు కొనరించారు ఆ వంశం వాళ్ళు. దత్తాత్రేయుడు వీరి వంశం పట్ల చాలా పరమానంద సంతోషం హరితుడై వారిని అనుగ్రహించడానికి పూనుకున్నాడు. ఆరాధ్య దత్తాత్రేయం హి అగృహ్ణత్స వరానిమాన్ వరానిమాన్ ఆప్తాదాప్తతరాన్ విప్రాత్ విద్వాన్ విద్వన్నిషేవితాత్. ఆరాధ్య దత్తాత్రేయం, దత్తాత్రేయుణ్ణి ఆరాధించి ఆయన్ని సంతోషపెట్టి ఆయన నుండి అగృహ్ణత్స వరాన్ ఇమాన్. అగృహ్ణత్ అనే పదానికి అర్థం గ్రహించారు. ఏం గ్రహించారంటే ఇమాన్ వరాన్ అగృహ్ణత్, ఈ కింద చెప్తున్నటువంటి 4 వరాల్ని పొందాట కృతవీర్యుడు, కార్తవీర్యార్జునుడు. అద్భుతమైనటువంటి వరాలు సంపాదించాడు. కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యార్జునుడు అంటారు. అద్భుతమైనటువంటి వరాలు పొందారు. ఏమిటా వరాలు అంటే ఆప్తాదాప్తతరాన్ విప్రాత్. విప్రాత్, విప్రులు అంటే బ్రాహ్మణుడు. ఆప్తతరాన్, వారి నుంచి జ్ఞానముని పొందటం. ఎప్పుడు ఏది పొందాలో బ్రాహ్మణోత్తముల నుండి అవి పొందేట్టుగా వరాలు పొందుతున్నాడు. ఆప్తాదాప్తతరాన్ విప్రాత్. విద్వాన్ అని ఇంకో పదం పెట్టాడు. విద్వాంసులు అంటే పండితులు. పండితులు, బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా విద్వాత్, విద్వన్నిషేవితాత్, వారిని అందరి నుంచి ఎప్పుడు ఏ విధమైనటువంటి సలహాలు పొందాలో అవి సలహాలు పొందాలి.
పండితులని బ్రాహ్మణోత్తములని నిత్యము సేవించేటువంటి విధంగా నిషేవితాత్, వారిని సేవించే విధంగా వరం పొందాడు. అమరత్వం అనేటువంటిది వరంగా పొందాడు. అమరత్వం కాకుండా ఒక 4 వరాలు పొందాడు. ఋతేమరత్వం విప్రేణ దత్తాత్రేయేణ ధీమత. ధీమంతుడైనటువంటి దత్తాత్రేయుని చేత, అటువంటి దత్తాత్రేయుడైనటువంటి బ్రాహ్మణుడి చేత, విప్రేణ అని స్పష్టంగా పెట్టారు. దత్తాత్రేయుడు బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి వారు. అటువంటి దత్తాత్రేయుణ్ణి, ఆ మహర్షిని అనుసరిస్తూ ఆయన్ని సంతోషపెట్టి అమరత్వం ఋతే అన్నారు. ఋతే అంటే కాకుండా, అది తప్ప. అమరత్వము అనే పదానికి అర్థం ఏంటంటే మరణము లేకుండా ఉండటం అనేటువంటి వరం తప్ప మిగతా అలాంటివి ఒక 4 వరాలు పొందాడు కార్తవీర్యార్జునుడు. ఏమిటా వరాలు? వరైశ్చతుర్భి ప్రవృత ఇమాన్ వవ్రే వరాన్ నృపః. వరాన్ వరై చతుర్భి, 4 వరముల చేత ప్రవృత్త ఇమాన్ వవ్రే, మహారాజైనటువంటి ఆ కృతవీర్యుడు, తండ్రి కృతవీర్యుడు, కుమారుడు కార్తవీర్యుడు. కృతవీర్యుడు అద్భుతమైనటువంటి వరాలు పొందాడు. ఆ తర్వాత వచ్చినటువంటి కార్తవీర్యార్జునుడు కూడా చేతులు లేకుండా, బాహువులు లేకుండా పుట్టినటువంటి వాడు. తండ్రి మరణానంతరం చివరికి రాజైనటువంటి కార్తవీర్యార్జునుడు ఈ విధంగా వికలాంగుడిగా, బాహువులు లేకుండా రాజ్య పరిపాలన ఏం చేస్తారని బాధపడుతూ ఉంటే, పురోహితులు, మంత్రులు మొదలైనటువంటి వాళ్ళు, గురువులు మొదలైనటువంటి వాళ్ళు దత్తాత్రేయుని ఆశ్రయించమంటే, ఆ దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి ఆయన పెట్టినటువంటి అనేకమైనటువంటి కఠినమైనటువంటి పరీక్షలను కూడా తట్టుకుని నిలబడి ఆయన్నే పట్టుకుని అనుగ్రహించేంత వరకు ఎన్నో కష్టాలు పడినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. చివరికి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో సహస్ర బాహువులను పొందినటువంటి వాడు, 1000 బాహువుల్ని పొందినటువంటి వాడు. బాహువులే లేనటువంటి వాడు 1000 బాహువుల్ని అనుగ్రహం కలిగినటువంటి వాడు. లక్షల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు ఈయన యొక్క అనుగ్రహంతో. అది ఇప్పుడు వివరిస్తున్నారు. వరైశ్చతుర్భి ప్రవృత ఇమాన్ వవ్రే వరాన్ నృప. ఏమిటా వరాలు అంటే, శ్రీమాన్ మనస్వి బలవాన్ సత్యవాక్ అనసూయకః సహస్రబాహు భూయాసం ఏషు మే ప్రథమో వరః. ఏషు మే ప్రథమో వరః. ఏష ఉండాలి, ఏషు కాదు. ఏష మే ప్రథమో వరః. ఇది నా మొదటి వరం అండి, దీన్ని ప్రసాదించండి మహానుభావ అంటూ అనుగ్రహించుకున్నాడు. ఏమిటంటే మనస్వీ బలవాన్ సత్యవాక్ అనసూయకః. శ్రీమాన్ అని మొదట్లో పెట్టాడు. అంటే నాకు సంపద ఉండాలి, నిత్యము చక్కటి మనసు ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంది. బలవంతున్నై ఉండాలి, సత్యవాక్ పరిపాలకున్నై ఉండాలి, ఏమాత్రము క్రోధము, ద్వేషము, అసూయ లేకుండా ఉండాలి. అంతేకాకుండా వాటితో పాటు సహస్రబాహు భూయాసం, 1000 బాహువులతో హరివీర భయంకరమైన పరాక్రమంతో నేను ఉండాలి. ఇది నా ప్రథమ వరము అని చెప్పి కోరుకున్నట్ట దత్తాత్రేయుడు. రెండో వరం ఏం కోరుకున్నట్ట? జరాయుడాన్ జరాయుజాండజం సర్వం సర్వం చైవ చరాచరం శాస్తుమిచ్చామి ధర్మేణ ద్వితీయస్త్వేష మే వరః. మే ద్వితీయ వరః. నేను కోరుకునే రెండో వరం ఏమిటంటే జరాయుజాండజం. మామూలుగా 4 రకాలైనటువంటి ఉద్భిజాలు, స్వేదజాలు, అండజాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి, ఈ రకాలైనటువంటి ఉత్పత్తి విధానాలలో జర, ఆయు, అండజం అంటే మానవ పశుపక్షాదులైనటువంటి ప్రపంచ సమస్తమైనటువంటి చరాచర సృష్టికంతటికి కూడా, సర్వం చరాచరం సృష్టినంతటిని కూడా శాస్తుమిచ్చామి ధర్మేణ, నేను శాసించాలని కోరుకుంటున్నాను. అంటే అవన్నీ కూడా నా చెప్పు చేతల్లో ఉండాలి. సమస్తమైనటువంటి ప్రాణికోటి అంతా కూడా నా శాసనంలో ఉండాలి, నేను శాసించేట్టుగా ఉండాలి. అదృష్టవశాత్తు పక్కన ఒక పదం పెట్టాడు. ఏమిటంటే ధర్మేణ అనే పదం పెట్టాడు. ధర్మబద్ధంగా నేను శాసించేటువంటి స్వభావంతో నేను ఉండాలి అని కోరుకున్నాడు. ఇది రెండో వరం. తథాస్తు అన్నారు స్వామి. మూడో వరం ఏమిటి? పితృం దేవాన్ ఋషీన్ విప్రాన్ యజేయం విపులైర్మఖై అమిత్రాంశ్చ సితైర్బాణై తృతీయో వర ఏషమే. ఇక్కడ వ్రార అని పడింది, తప్పండి, వర. తృతీయో వర ఏషమే. ఏషమే తృతీయో వర. ఇది నా మూడో వరం. ఏమిటయ్యా అంటే ఆ వరం మూడోది పితృదేవతలు, అంటే
చనిపోయినటువంటి వంశ పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పితృదేవతలు గాని, పితృం, దేవాన్, ఋషిన్, విప్రాన్ మొదలైనటువంటి వాళ్ళు, దేవతలు, మహర్షులు, పితృదేవతలు, బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి వాళ్ళందరిలో కూడా విపులైర్మఖై, వాళ్ళందరినీ సంతోషపెట్టి యజ్ఞయాగాదులతో, మఖై అన్నారు, మఖము అంటే యజ్ఞం, చక్కటి యజ్ఞయాగాదులతో వీళ్ళనందరినీ నేను సంతోషపెట్టాలి ఇప్పుడు కూడా. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, భూతరుణం, ఇవన్నీ నేను యజ్ఞయాగాదుల ద్వారా సకర్మలుగా నేను వాటిని అందరినీ కూడా సంతృప్తి కలిగేట్టుగా నేను ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. అంతేకాకుండా మిత్రులు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అమిత్రులు, వాళ్ళ మీద నా పరాక్రమం ఎప్పుడు పై చేతిలోనే ఉంటాయి, పై చేయిగానే ఉంటాయి. అమిత్రాంశ్చ సితైర్బాణై, అమిత్రాంశ్చ అంటే మిత్రులు కానటువంటి వాళ్ళు అంటే శత్రువులు. శత్రువుల పట్ల నా యొక్క నిశితమైనటువంటి బాణ ప్రహారం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి. సితైర్బాణై, సితైర్బాణై అంటే నా యొక్క వాడి అయిన పదునైనటువంటి బాణాలతో శత్రువుల యొక్క శిరచ్ఛేదాలు తెగిపోతూ ఉండాలి, శిరచ్ఛేదం గావించబడుతూ నా విజయ పదంలో అలా నేను నా కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ఉండాలి. ఇది నా 3వ వరం అన్నాడు. 4వది మరణం ఎలా సంభవించాలో కోరుకుంటున్నాడు. యస్య నాసీన్న భవిత నచాస్తి సదృశ పుమాన్ ఇహ వా దివి వా లోకే సమే హంతా భవేదితి. ఈ లోకంలో గాని భూలోకంలో గాని ఇటువంటి వాడు ఉండడురా మహానుభావ అని అనుకున్న వాడు ఎవడైనా ఉంటే వాడి చేతిలో నా మరణం కావాలని కోరుకున్నాడు. యస్య నాసీన్న భవిత, యస్య న ఆసీత్, పూర్వం ఎప్పుడు ఇట్లాంటి వాడు లేడు, నా భవిత, వర్తమాన కాలంలో ఇట్లాంటి వీరుడు లేడు, నచాస్తి సదృశ పుమాన్, భవిష్యత్ కాలంలో ఇట్లాంటి వాడు రాడేమో కూడా. అట్లాంటి పుమాన్, పుమాన్ అంటే మానవుడు, అట్లాంటి పురుషుడు, అట్లాంటి పురుష సత్తముడు ఎవడైనా ఉంటే ఇహవా దివివాలోకే న మే హంతా భవేత్, సమే హంత, నమే కాదు, సమే హంతా భవేత్. ఇహవా దివ్యవా, ఈ లోకంలో కానీ దివ్యలోకంలో కానీ ఇట్లాంటి వాడు, వాడితో ఇట్లాంటి అతనితో సమానమైనటువంటి వాడు లేడు అనుకునేటువంటి పరాక్రమవంతుడితో, వీరుడితో, అట్లాంటి వీరుడితో మే హంతా భవేత్, నా మరణం సంభవించుగాక అని కోరుకున్నాడు. మరణం కోరుకున్నాడు, కానీ ఎట్లాంటి మరణం కోరుకున్నాడు అంటే ఒక వీరుడితో కోరుకున్నాడు. ఎట్లాంటి వీరుడు అంటే ఇట్లాంటి వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మళ్ళీ రాలేదు, ఇట్లాంటి వీరుడు. వెంటనే అవన్నీ కూడా దత్తాత్రేయులు వారు ఆలకించి ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కోరికని స్వీకరించి చక్కగా మన్నించి ఆ 4 వరాలు ఇచ్చారు. సో అర్జున కృతవీర్యస్య వరపుత్రో భవత్యుధి. కృతవీర్యస్య పుత్ర అర్జున, కృతవీర్యస్య అర్జున అంటే కార్తవీర్యార్జునుడు అని అర్థం. కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యుడు. ఆ అర్జునుడు వర పుత్రో అభవత్యుధి, ఈ విధంగా వరాలని పొంది యుద్ధంలో అనేక విజయాల్ని సాధించి ఆ మాహిష్మతి నగరాన్ని ఏ విధంగా పరిపాలించాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో ఒక లెక్కిస్తున్నారు. సహస్రం సహస్రాణం మాహిష్మత్యామవర్ధత, మాహిష్యత్యాం అవర్ధత. మాహిష్మతి నగరం వింధ్య పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం అది. అట్లాంటి ఆ మాహిష్మతి రాజధానిగా చేసుకుని ఆ దేశాన్నంతా కూడా, సహస్రం అంటే 1000, మళ్ళీ ఇంకో సహస్రం చెప్పారు, అంటే 1000 ఇంటూ 1000 లక్షల సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించాడు అభివృద్ధి గాంచినటువంటి ఆ మాహిష్మతి నగరంలో. కార్తవీర్యార్జునుడి యొక్క కీర్తి ప్రతిష్టలు దినదిన ప్రవర్ధమానమవుతూ స భూమిమఖిలాం జిత్వా ద్వీపాంశ్చాపి సముద్రిణః నభసీవాజ్వల సూర్యః పుణ్యైః కర్మభిరర్జున. స భూమిమఖిలాం జిత్వా, సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా జయించి అనేకమైనటువంటి ద్వీపాలు ఏవైతే ఉంటాయో సముద్రంలో ఉండేటువంటి ద్వీపాలు, వాటినన్నింటినీ కూడా జయించాట. తర్వాత నభసి, ఆకాశమునందు ఉన్నటువంటి, నభసి వాజ్వల సూర్య, ఆకాశంలో ఉండే సూర్యాగ్నులు ఏ విధంగా అయితే ఉంటాయో వాళ్ళని పుణ్యకర్మల చేత సంతోషపెట్టాట. పుణ్యై కర్మభిరర్జున. అనేకమైనటువంటి ద్వీపాలు ఏవైతే ఉంటాయో ఆ ద్వీపాలని వశం చేసుకున్నాడు. భూమి మీద ఉండే భూమండలంలో ఉండేటువంటి ద్వీపాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వీపాల పేర్లు చెప్తున్నాడు ఇక్కడ.
ఇంద్రద్వీపం కసేరుం చ కామద్వీపం గవస్థితం గంధర్వవరుణద్వీపం సౌహృష్టమమిత ప్రభ పూర్వైరజిత పూర్వాంశ్చ ద్వీప ద్వీపనజయ అర్జున ద్వీపన ద్వీపన అజయత్ అర్జున ఇదంతు కార్తవీర్యస్య బభూవా అసదృశం జనై అసదృశం జనై అసదృశం మునుపెన్నడూ లేనటువంటి అత్యద్భుతమైనటువంటి పరాక్రమాలు ఈ వచ్చినటువంటి వరంతో ఇంద్రద్వీపము కామద్వీపము గంధర్వ ద్వీపము వరుణ ద్వీపము మొదలైనటువంటివన్నిటిని కూడా జయించి పూర్వై రజిత పూర్వాంశ మునుపెన్నడు ఎవరు జయించలేనటువంటి ఆ ద్వీపాలని జయించాడయ్యా ఈ కార్తవీర్యార్జునుడు. ఇది అతని యొక్క పరాక్రమం అంటూ చెప్పి నా పూర్వే నా పరే తస్య గమిష్యంతి గతిం కృపా యదర్ణవే ప్రయాతస్య వస్త్రం న పరిషిచ్యతే న పరిషిచ్యతే. పరిషిచ్యతే అంటే తడవటం, న పరిషిచ్యతే అంటే తడవదు అని చెప్తున్నారు. ఏమిటయ్యా తడవదు అంటే ఆయన యొక్క వస్త్రం ఎప్పుడైనా ఈయన సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు, నదిల్లో గాని నీటిలో ప్రయాణిస్తున్నప్పుడు గాని ఈయన వస్త్రాలు ఎప్పుడు కూడా తడవవుట. యదర్ణవే ప్రయాతస్య సముద్రంలో ఆయన ప్రయాణిస్తున్నా వెళ్తున్నా ఎప్పుడైనా ఆయన వస్త్రం కూడా తడవదుట. అంత ఆ ప్రకృతి కూడా సహకరించేటువంటి తపశ్శక్తి సంపన్నత, గురువు యొక్క అనుగ్రహము పొందినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. అందులో దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి మహత్తులు వస్తాయి అని చెప్పడంలో సందేహం లేదని భీష్ముడు వివరిస్తున్నాడు. నా పూర్వే నా పరే తస్య గమిష్యంతి గతిం నృపాః. ఈ విధమైనటువంటి విధానాలు అంతకు ముందు రాజులు ఎవరు ఇటువంటి వరాలు పొందినటువంటి వాళ్ళు లేరు, ఈ విధంగా పరిపాలించిన వాళ్ళు లేరు. సౌవర్ణం సర్వమాప్యాసీత్ విమానవరముత్తమం చతుర్థా వ్యభజత్ రాష్ట్రం తద్విభధ్యాన్వపాలయత్. సౌవర్ణం సర్వమాప్యాసీత్, మొత్తమంతా సమస్తమైనటువంటి సంపదలు, చక్కటి రాజ్యమును కలిగి చక్కగా భోగాలు అనుభవిస్తున్నాడు. ఆ వచ్చినటువంటి సంపదని ఈయన 4 భాగాలుగా విభజించాడట. వ్యభజత్ రాష్ట్రం చతుర్థా వ్యభజత్ రాష్ట్రం. తన రాష్ట్రము తనకున్నటువంటి సంపదని 4 భాగాలుగా విభజించాడట. తద్విభజ్య అన్వపాలయత్, అలా విభజించి 4 భాగాలని చక్కగా పరిపాలించడం మొదలుపెట్టాడు. దాంట్లో ఒక అంశ దేనికి కేటాయించాడు, రెండో అంశ దేనికి కేటాయించాడో వివరాలు ఇస్తున్నారు. రాజ్య పరిపాలనా విధానాలు తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు ఈ 2 శ్లోకాలు. ఏకాంశేనాహరత్సేనా సేనాం ఏకాంశేనావసద్గృహాన్. ఒక అంశ, 4 అంశాల్లో ఒక అంశ 1/4 ని కేవలం సైన్యానికి పెట్టేశాట. రక్షణ వ్యవస్థ, సైన్యం. సేనాం సకల సైన్యానికి కూడా దాదాపు తన యొక్క బడ్జెట్ లో 1/4 వంతు అంతా కేటాయించేశాట. బడ్జెట్ లో కేటాయించి 4 భాగాలు చేసి ఒక అంశమేమన్నా ఏకాంశేన అవసద్గృహాన్. సద్గృహాన్ అసద్గృహాన్. సద్గృహాన్ అంటే తనకి తాను నివసించేటువంటి రాజ్యము, గృహములు, అంతఃపురాలు, రాజభవనాలు, లేకపోతే ప్రభుత్వ భవనాలు, ఉపయోగకరమైనటువంటి ప్రజోపకరమైనటువంటి భవనాల నిర్మాణాలు, వాటి యొక్క రక్షణ వ్యవస్థకి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే రాజధానిలో తనకి అవసరమైనటువంటి భవనాల సముదాయాల నిర్మాణానికి. యస్తు తస్య తృతీయాంశో రాజ్ఞో భూజన సంగ్రహే ఆప్తః పరమ కళ్యాణస్తేన యజ్ఞాన కల్పయత్. ఏ దస్యవో గ్రామచరా అరం ఏ వసంతి ఏ చతుర్థేన తు సోంసేన తాన్ సర్వాన్ ప్రత్యషేధయత్. ఇంతవరకు ఈ 3-4 శ్లోకాల్లో 4 భాగాల యొక్క విభజనని చెప్పుకుంటూ వచ్చారు. ఎస్తు తస్య తృతీయాంశ. ఇక 3వ అంశ, మొదటి అంశం ఏమన్నా సైన్యానికి, రెండవ అంశాన్ని ఏమన్నా రాజధానిలో ప్రభుత్వోపయోగము, ప్రజా ఉపయోగమైనటువంటి భవనాల నిర్మాణము, వాటి రక్షణ వ్యవస్థకి కేటాయించాడు. 3వ అంశ రాజ్ఞో అభూత్ జన సంగ్రహే. ప్రజాహితం, జన సంగ్రహం అన్నారు. ప్రజలకి మేలు కలిగించడానికి ఏవైతే ఆప్త పరమ కళ్యాణ, ఆప్తులైనటువంటి వారికి
హితకరమైనటువంటివి ఏవైతే జరగాలో ఆ హితకరమైనటువంటి జరిగేటువంటి యజ్ఞ యాగాదులు ఏవైతే చేస్తుంటారో వాటికి కావలసిన దానికి ఒక 1/4 పక్కన పెట్టేశారు. యజ్ఞాన్ అకల్పయత్, యజ్ఞాన్ అకల్పయత్ అనే పదం విడదీస్తే యజ్ఞాన్ అకల్పయత్ అంటే యజ్ఞయాగాలు చేయించడానికి. రాజ్ఞ అభూత్ జన సంగ్రహే, ఈ యజ్ఞయాగాలు చేస్తే దాని ద్వారా వర్షాలు పడితే తద్వారా పంటలు పండితే తద్వారా సంపదలు అనేవి ప్రజలు సుఖశాంతులతో ఉండి ఆహారము సంపద మొదలైనవి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ప్రజలకి హితోపకరమైనటువంటి గుళ్ళు గోపురాలు యజ్ఞాలు యాగాలు ఇవి సంకల్పించాడు ఒక 1/4. మిగిలినటువంటి 1/4 ఏదైతే ఉందో దాంట్లో ఆ పావు భాగంతో దొంగలని అరికట్టడం మొదలైనటువంటివి ఏవైతే ఉంటారో, అలాగే గ్రామ ప్రజల్ని గ్రామాల అభివృద్ధి కలిగించడానికి ఉపయోగకరమైనటువంటివి, అంటే ప్రజలకి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా చేయడానికి ఉపయోగకరమైనటువంటివి ఆ ధనం దాని కింద వెచ్చించాట. ఏ దస్యవో దస్యవ, దస్యులు అంటే చోరులు అని అర్థం, దొంగలు. ఏ దస్యవో గ్రామచరా అరణ్యే చ వసంతి ఏ, గ్రామాల మీద పడి హింసించి ఆ కష్టజీవుల్ని హింసించి వారి యొక్క వస్తువులని కానీ ధనాన్ని ద్రవ్యాన్ని ఇబ్బంది పెట్టి మరీ లాక్కుని దొంగతనం చేసేటువంటి వారిని అరికట్టడానికి, గ్రామాభివృద్ధి కలిగించడానికి, గ్రామ ప్రజల సంతోషానికి చతుర్థేనతు సోంసేన, ఆ ఒకటిలో 4వ భాగం 1/4 మిగిలినటువంటి 1/4 ని ఈ ధనాన్ని వాటికి కేటాయించడం, గ్రామాభివృద్ధి అలాగే గ్రామ ప్రజల యొక్క సుఖాలు భోగాలు ఆనందాలకి కేటాయించి దొంగలని అరికట్టడానికి మొదలైనటువంటి వాళ్ళని శిక్షించడానికి ఆ మిగతా ఒక భాగం ఏమన్నా సైన్యాన్ని కేటాయించాడు, సైన్య పరిపాలన రక్షణ. రెండోది ఏమన్నా గృహ వసతి రక్షణ కేటాయించాడు. మూడోది ఏమన్నా యజ్ఞయాగాదులు మందిరాలు ప్రజలకి హితోపకరమైనటువంటివి ఏవైతే జరగాలో వాటికి. నాలుగోది గ్రామీణాభివృద్ధి కేటాయించాడు, దొంగల నిర్మూలనకి కేటాయించాడు. తాన్ సర్వాన్ ప్రత్యషేధయత్, ఆ దొంగలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటే వారి యొక్క బాధల నుంచి ప్రజల్ని కాపాడాడు, వాళ్ళని నిషేధించాడు. అంతేకాకుండా ద్వారాణి నాపిధీయంతే పురేషు నగరేషు చ, ఇతడి పరిపాలనలో ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడి పరిపాలనలో ఉన్నప్పుడు ఆ పురంలోను నగరంలోను గ్రామాలలోను ఒక్కళ్ళు కూడా ఇంటికి వాకిళ్ళు తలుపులు అనేటువంటివి ఉండేవి కాదు. ద్వారాన్ని నా పిధీయంతే, ఒకవేళ ఉన్న ఏదైనా అడవి మృగాలు మొదలైనవి ఏమన్నా వస్తాయనుకుంటే ఆ ఉన్న కూడా అసలు నా పిధీయంతే వేసేవాళ్ళు కాదు. అసలు దొంగలు నుంచి రక్షణ కలుగుతున్నది, రాజు చక్కటి పరిపాలన చేస్తున్నాడు, ప్రజలందరూ ధర్మ మార్గంతో ఉన్నారు, ఇంకా ద్వారాలు ఎందుకు తలుపులకి ఇండ్లకి గృహాలకి ఎప్పుడు ద్వారాలు అనేటువంటి వాళ్ళు నా పిధీయంతే పురేషు నగరేషు, అది పురంలోను పట్టణంలోను రాజధానిలోను అంతా దేశంలో అంతా ఇదే పరిస్థితి. అలా ఉంది కార్తవీర్యార్జునుడి యొక్క పరిపాలన. అందులోను వీరి యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలంతో, దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాద బలం. స ఏవ పాలోభూత్ సీపాలో భవత్ అర్జున, స ఏవాసీత్ గోపాల, ఇక్కడ స ఏవాసీజ్జాపాల స గోపాలో విషాంపతే, సమస్తమైనటువంటి కర్మలు ఆయనే తండ్రిలాగా బంధువులాగా అన్నలాగా దగ్గర ఉండి ప్రజలందరికీ నెరవేరుస్తూ ఉన్నాడు. సయేవ రాష్ట్రపాలో భూత్, రాష్ట్రపాల అంటే రాష్ట్రాన్ని పాలించేటువంటి బాధ్యత ఆయనే తీసుకున్నాడు, ప్రజల్ని పాలించాడు, ఆయనే గోపాలుడయ్యాడు. సయేవాసీజ్జాపాల, ఆయనే తంత్రిపాలుడు, ఆయనే గోపాలుడు, ఆయనే గ్రామపాలుడు, ఆయనే రాష్ట్రపాలుడు. అభూత్ అంటే మొత్తం అందరికీ కూడా ప్రభువుగా ఉంటూ కూడా ఒక తండ్రిలాగా వెన్నంటి వెండి ప్రజల్ని కాపాడినటువంటి వాడు అని చెప్పి దాని అర్థం అక్కడ. అట్లాంటి అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన అందించాడని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అట్లాగే శతం వర్ష సహస్రాణం అనుశిష్యార్జునో మహీం, అనుశిష్యార్జునో మహీం, శతం వర్ష సహస్రాణం, లక్షల సంవత్సరాలు పరిపాలన చేశాడు, లక్షల సంవత్సరాలు. ఎట్లా అంటే కింద ఇస్తున్నాడు ఎలా ప్రసాదం, దత్తాత్రేయ ప్రసాదేన, దత్తాత్రేయ వరప్రసాదేన, దత్తాత్రేయుల వారి యొక్క వరప్రసాదంతో అని అర్థం.
దత్తాత్రేయుల యొక్క వరప్రసాదంతో ఏవం రాజ్యం చకార సహా, ఈ విధంగా రాజ్యం పరిపాలన చేశాడయ్యా. ఏవం బహూని కర్మాణి చక్రే లోకేస్మిన్, ఏవం బహూని కర్మాణి చక్రే లోకహితాయ సహా. సహా అంటే ఆ కార్తవీర్యార్జునుడు లోకహితం కోసం అని చెప్పేసి ఏవం ఈ విధమైనటువంటి ఎన్నో కర్మలు, అద్భుతమైనటువంటి కర్మలు ప్రజలకి రాజ్యానికి ఉపయోగకరమైనటువంటి చేసుకుంటూ వచ్చాడు. అట్లాంటి దత్తాత్రేయుడి యొక్క ఆశీర్వాద బలం ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక ఉదాహరణ మాత్రమే చూపించాడు భీష్ముడు ఇక్కడ. దత్తాత్రేయులు వారి పూర్తి యొక్క చరిత్ర అంతా చెప్పాల. దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందో చెప్పి చూపించాడు అంతే. ఆ దత్తాత్రేయుడు ఎవరో కాదు నాయన, ఈయనే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ సభలో ఉన్నటువంటి వారే అని చెప్పి చివరకు చూపించి ఇట్లా దత్తాత్రేయుల వారి యొక్క ఆఖ్యానాన్ని చెప్పాను ఆయన. దత్తాత్రేయ ఇది ఖ్యాత ప్రాదుర్భావో హ్యయం హరే, ఇగో ఈ హరి నుంచి ఆయన ఉద్భవించారు, ఈయన ఆయన ఒకరే, దాంట్లో భేదమే లేదు. ఆకారాలు మాత్రమే భిన్నం, శరీరాలు మాత్రమే భిన్నం, తేజస్సు ఒకటే అంటూ చెప్పి కదితో భరత శ్రేష్ఠ శృణు భూయో మహాత్మన భూయ, మళ్ళీ అసలైనటువంటి ఇంకొక ఆఖ్యానంతో మళ్ళీ రేపు కలుస్తాను నాయన అంటూ 49వ అధ్యాయంలో పరశురామావతారం, ఈ కార్తవీర్యార్జునాదులైనటువంటి రాజుల్ని సంహరించినటువంటి అసలైనటువంటి ఆకారం దశావతారాల్లో పరశురామావతారాన్ని రేపు వర్ణించబోతారు భీష్మ పితామహుడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి అష్టచత్వారింశోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఈ కార్తవీర్యార్జునుడు మొదలైనటువంటి వాళ్ళల్లో కొంతకాలం ఆ తపో ఫలితమంతా క్షీణించిపోయిన తర్వాత అహంకారం అనేటువంటిది మొదలైనటువంటివి ప్రబలటం, ఆ వంశంలో వంశీయులందరికీ కొంతమంది ఇబ్బంది కలగటం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం చూసి అప్పుడు పరశురాముల వారి యొక్క అవతారం. పరశురాముడి యొక్క తండ్రి కూడా ఇదిగో వీరి వల్లనే మరణించడం జరిగింది, కాబట్టి వారిని సంహరిస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేసి పరశురాముడు ఇట్లాంటి రాజులను సంహారం అంతా చేసుకుంటూ వచ్చాడు. 21 మార్లు భూమండలంలో గర్వము అహంకారంతో పేటరేగిపోయినటువంటి రాజుల సంహారం చేసుకుంటూ వచ్చాడు పరశురాముడు. ఆ అవతారం ఎట్లా ఉంది అనేది రేపటి పాఠంలో మనం చెప్తాం. అంతవరకు సెలవు. హరి ఓం.